హృదయ దుఃఖంతో బాధతో నేను చెబుతున్నాను. ప్రతి క్రైస్తవుడి గుండెలలో ఈ మాట నాటబడును గాక. హృదయాలు తెరుచుకోవాలి. నువ్వు ఏ పని చేసినా నీ గురి అదే ఉండాలి. నువ్వు ఏ ఆలోచన చేసినా అదే ఉండాలి. నీ హృదయ తపన, నీ ఆకాంక్ష, నీ ఆలోచన నిద్రలో కూడా కలవరించగలిగే అంత స్థాయిలోకి వెళ్ళుదుము గాక. నేను అంటున్నాను, ఈ గ్రామం విగ్రహారాధనతో ఎంతో విచ్చలవిడితనంతో నిండిపోతుంది రోజు రోజు. దాన్ని ఆపగలిగే వారు ఎవరు అంటే కేవలం ప్రార్థనా పరులు మాత్రమే. దాన్ని ఆపగలిగింది ఎవరంటే ఉపవాసంలో ఉండి దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చే సేవకులు లాంటి వాళ్ళు. భారముతో పవన్తో ఆరాధన చేస్తా, నేను మైమర్చిపోతాను. రోషంతో దేవుణ్ణి కనపరచాలి అనేటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ అగ్ని ప్రతి వ్యక్తిలో ఉండును గాక. దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాను, మనందరం దేవుని కొరకు బ్రతకాలా, డబ్బు కొరకు బ్రతకాలా? త్వరతరని చెప్పాలి. నిజమేనా? 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 వారానికి ఎన్ని రోజులు? వారానికి ఆదివారం ఒక్క రోజా, 2 రోజులా? ఒక్క రోజులో ఎన్ని గంటలు? 24 గంటలలో ఆరాధన ఎన్ని గంటలు? 3 గంటలు. వారానికి ఒక్క రోజు, ఒక్క రోజులో 3 గంటలు. ఆ 3 గంటలే నువ్వు మందిరంలో ఉండడానికి చేతగాని వ్యక్తివి ఈ కామెపల్లి గ్రామాన్ని మార్చగలవా? ఓహో, హల్లెలూయా. అవునంటారా కాదంటారా చెప్పండి. మనం ఎక్కడున్నాం? నిజమేనా? మనం ఎక్కడున్నాం? గుర్తుపెట్టుకో, గుండెలో లోతైన భావం, భారం, బాధ్యత నీ మనస్సులో నింపుకుందువు గాక. సైతాను నిన్ను పాపంలో పడేశాడు. ఆ పాపం నిన్ను శాపంలోకి తీసుకెళ్ళింది. శాపము నిన్ను రోగంలోకి తీసుకెళ్ళింది. రోగం నిన్ను దరిద్రతలోకి తీసుకెళ్ళింది. దరిద్రత నిన్ను ఏమండి మరణానికి అప్పగిస్తుంది. ఎంతమంది మరణం పాపము వలన వచ్చు జీతం మనందరికీ తెలుసు. మనందరికీ మరి ఆ పాపం ఎంతమంది చేస్తారట? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అది సంగతి. దేవుడు అంటున్నాడు, నీ మీద నా మహిమను ఉంచాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ మహిమతో నింపబడదువు గాక. నీవు వెళ్ళిన అడుగు పెట్టిన ప్రతి స్థలం దేవుని గృహముగా మార్చబడాలి. నువ్వు మాట్లాడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మార్పును చూడగలిగే వ్యక్తిగా నేను మనందరము తయారవుదుము గాక. ఆయన కృపణతో ఉంటుండగా ఖచ్చితంగా నువ్వు ప్రతి చోట బలమైన సాధనంగా తయారు కావాలని ప్రభు యొక్క ప్రగాఢమైన ఆశ. ఇలా నేను అంటున్నాను, చిన్న చిన్న విషయాలకే కంగారు పడితే పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచన మనం చిన్న విషయాలకి మన జీవితంలో ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకొని మనం ఎన్నో రకాలుగా కృంగిపోతున్న పరిస్థితులలో దేవుడు అంటున్నాడు, నువ్వు చనిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ మందిరం ఎవరి కోసం కట్టబడదు తెలుసా? ఎవరి కోసం కట్టబడదు తెలుసా? మరణించడానికి దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ బ్రతికించడానికి మందిరం కట్టబడదు. నువ్వు అప్పుల్లో ఉండి దిగసారిపోయినా, రోగంలో ఉండి మంచాన పడి మూలుగుతున్నా, సమస్యలతో కృంగిపోతున్నా, కుటుంబంలో ఏమంటే భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య గలిబిలిలో ఉన్న వాటన్నిటికీ పరిష్కారం దేవుని మందిరం. హల్లెలూయా. హన్నా సంతానము లేక కుమ్ముతున్న వేళలో మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది, సంతానము పొందుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. శత్రువులు వచ్చి రాజ్యాన్ని కొల్లగొట్టిపోయారు,
నేను వెళ్ళి దాన్ని తిరిగి పోగలనా పోలేనని దేవుని సన్నిధిలో దావీదు మరి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడు, వెళ్ళు, నువ్వు స్వాధీనపరుచుకొని రాగలవు అని దేవుని దగ్గర జవాబును పొందుతున్నటువంటి. కనుక నువ్వు ఏ పరిస్థితి అయినా సరే, ఏ విషయంలోనైనా నీకు మార్గదర్శి మందిరం. పిల్లారా గమనించండి, నేను అంటున్నాను, ఈ మందిరానికి ఆదివారమే వద్దామా, ఎప్పుడు పడితే వద్దామా? ఏమో నా చెవులు పక్కన ఆదివారమే వద్దామా, మనం ఎప్పుడు పడితే వద్దామా? ఇట్లా కొంతమంది ఉంటారు, ఆదివారం హాయ్ అంటే పాట పాడరు, పాట లేదు, ముచ్చట లేదు, ఆరాధన చేస్తాడు అంటారు. కూడా ఇంకొక పాడతాంటే ఏ మోగం పాడతాడు, నాకంటే ఎక్కువ ఆమెకంటే ఎక్కువ పాడతాని చెప్పి మైక్ కూడా గొంతు పొంగులు పోతుంది, ఇంటికి పోయి కుమిలి బాధపడతాం. ఎందుకు కుమిలి? ఇలాంటి విషయాలన్నిటి కూడా త్రొక్కివేసి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలి? అవి కాదు, నీవు బ్రతికేది దేవుని కొరకే. హల్లెలూయా. నువ్వు బ్రతికేది దేవుని కొరకే. ఆమేన్. హల్లెలూయా. దయచేసి దేవుని పిల్లారా, ఎవరైనా మీ ఇంట్లో గొడవ పడ్డారనుకోండి, మీ ఇంటికి రాకుండా వేరే ఊరు బాగా దెబ్బలు తిన్నా మళ్ళీ మీ ఇంటికి వస్తాం, తిట్లు తిన్నా మళ్ళీ మీ ఇంటికి. సంఘం లేదంటే ఎవరు లేదంటే నేను రాను, వస్తే నేను రాను, ఆయన వస్తే నేను ఎందుకో ఇంటికి కూడా పోకుండా తెల్లారా ఇడాలి ఎవరైనా. అది కాదు, కుటుంబంలో సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అమ్మా ఎన్నొచ్చినా కుటుంబాలు విడిచి వెళ్తామా? వెళ్ళం. కనుక సంఘము అనగా ఇది ఆత్మీయ కుటుంబం. నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు పరలోకానికి వస్తారో రాదో నాకు తెలియదు, కానీ సంఘంలో ఉన్న బిడ్డలు తప్పకుండా పరలోకంలో వాళ్ళు ఎక్కడ చూడకపోతే అక్కడ ఎక్కడ చూడతారు, ఎక్కడ చూడకపోతే ఇక్కడ చూడకపోతే అక్కడ చూడలేక బిడ్డ ఎక్కడే చూసుకో సరే. హల్లెలూయా. అందుకోసం పరలోకములో చేరగలిగిన వాళ్ళు మాత్రమే మందిరానికి వస్తారు, వాళ్ళే పరలోకములో గొప్ప దీవెన పొందుతుందరుగాక. నేను బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. పిల్లరా, అర్పణ తర్వాత ఆశీర్వాదం. అందరూ చెప్పండి, అర్పణ తర్వాత ఆశీర్వాదం. అర్పణ అంటే హృదయార్పణ. చెప్పండి, హృదయ అర్పణ. నీ హృదయం అర్పించకుండా ఆశీర్వాదం కావాలి ప్రభు మందిరంలో ఎలుగెత్తి ప్రార్థన చేసిన రాదు. నీ హృదయాన్ని అర్పించాలి. రెండవది, నీ హృదయ స్పందన, స్తుతి, ఆరాధనను దేవునికి చెల్లించాలి. ఆమేన్. హేబేలు తన అర్పణను అర్పించాడు, నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఆమేన్. రెండవది, సొలొమోను బలులు అర్పించిన తర్వాతనే దైవ దర్శనం దొరికింది. నీవు స్తుతులు అర్పించడం మాత్రమే కాదు, బలి కూడా అర్పించిన తర్వాతనే దైవ దర్శనం దొరికింది. దేవుడు సొలొమోనుని గొప్ప రాజుగా చేశాడు. మూడవది ఏంటంటే, ఇందాక పవన్ పాల్ గారు చెప్పినట్టుగా సారేపత్రిక ద్వారాలు రొట్టె నీళ్ళు అర్పించిన తర్వాతనే 3.5 సంవత్సరాలు పోషించబడి నీ కుటుంబంలో సమృద్ధిని దేవుడు ఇచ్చునుగాక. ఇక చివరిది ఏంటంటే, యేసయ్య నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి ఈ రోజు నీకు రక్షణ దొరికింది బిడ్డ. ఆమె ఆయన ప్రాణం అర్పించకపోతే నీకు అర్పణ లేదు. మాట అంటున్నాను బిడ్డలారా, ఇప్పుడు నీకు రోజుకు కూలికి ఎంత వస్తాయి? 300 వస్తాయి అనుకున్నాను. దేవునికి దశమ భాగం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 30 రూపాయలు. అవి నీయా దేవునియా?
మరి దేవునికి ఇచ్చిన తర్వాత నేను దేవునికి ఇచ్చిన అంటావు కరెక్టా? కాదు అమ్మా, దేవుడు పట్టుకోమని ఇచ్చినాను. నాకు దాకి అమ్మ నా దాకి అన్నా నాకు తెలిసి ముందే మాట అమ్మ దగ్గర కాదండి. ఇప్పుడు ఈ సెల్ ఎవరిది? పట్టుకోమని ఇచ్చిన. ఇప్పుడు నాకు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత నేను అయ్యగారి సెల్ గురించి అంటాడు. ఇప్పుడు ఏదంటే అయ్యగారికి ఇప్పుడు నాకు కొనిచ్చినట, నాది నాకే. మరి మనం దశమ భాగం ఇస్తే దేవునికి ఇచ్చినట్ట ఇవ్వలే. నీ ఖాతాలో 0, నీ బ్యాంకు ఖాతాలో 0నే. దశమ భాగము ఇవ్వటం అనేది నీ బాధ్యత. దేవుడు నీ దగ్గర కాదు. దశమ భాగము తరువాత నువ్వు ఇవ్వగలిగిందే నీ పేరున జమ చేయబడుతుంది. అప్పుడు నువ్వు మందిరానికి వచ్చి, ప్రభా నువ్వు నాకు అప్పగించిన పనిలో నేను చేసి ఇదిగో నా హృదయపూర్వకమైన కానుకలను అర్పించాను, నీ కృప నా మీద ఉంచి నా ప్రతి అవసరాన్ని తీర్చు తండ్రి అని నీవు దేవునికి ప్రార్థించినప్పుడు నువ్వు ఎంత ఇస్తావో అంతకు నువ్వు అంత ప్రతిఫలాన్ని దేవుడు తప్పక దయచేయగాక. హల్లెలూయా. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్.